పెడతాం జరిగింది. యాక్చువల్గా 15 రోజుల ముందే పెట్టేవాళ్ళం, కానీ వరద మూలాన దీన్ని డిలే చేయవలసి వచ్చింది. అయితే ముఖ్యంగా దివ్యాంగులకి, సీనియర్ సిటిజన్స్కి, భక్తులు ఎవరైతే వస్తారో వాళ్ళకి ఎటువంటి రకమైన ఇబ్బంది ఉండకూడదని, తర్వాత రెగ్యులర్గా వచ్చే భక్తులకు కూడా ఆహ్లాదకరంగా దర్శనం చేయించుకొని, అమ్మవారి దర్శనం చేయించుకొని సంతోషంగా వెనక్కి వెళ్ళే విధంగా ఎంతవరకు చేయగలం అనేది. ఎందుకంటే కలకటాలో దుర్గా ఉత్సవాలు అనాది నుంచి చేస్తూ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది వస్తారు అక్కడికి. సో అక్కడి నుంచి కూడా కొన్ని నేర్చుకొని దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయటం. అది మొదటిసారిగా నేను ఎమ్మెల్యే అయినాక ఇది మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ కాబట్టి అది చేయటం. దాంతోపాటు ఈ భక్తులు ఈ దసరా ఉత్సవాల మూలాన లోకల్ ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఉండడానికి కమిషనర్ గారు కూడా అనేక విధాలుగా ఆయన ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలనేది. అట్లాగే లోకల్గా అనేక మతాల వాళ్ళకి కూడా ఎటువంటి రకమైన ఇబ్బంది లేకుండా ఎవరికి నమ్మకం ప్రకారం వాళ్ళు చేసుకునే విధంగా చేయటానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. సుమారుగా 13 డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళందరికి కూడా వాళ్ళ రోలు, రెస్పాన్సిబిలిటీ ఏంటనేది చెప్పాం. ఈఓ గారు కూడా చక్కటి ప్రజెంటేషన్ చేశారు. దాన్ని ఇంప్రూవ్ ఎలా చేయాలనే దాని మీద అందరం కోఆర్డినేట్ చేసి చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మన తిరుమలలో బ్రేక్ దర్శనం కాన్సెప్ట్ని ఇక్కడ కూడా తీసుకొచ్చి ఇంకా కొంత ఇంప్రూవ్ చేయాలనేది మా ఉద్దేశం. సో జనరల్ పబ్లిక్ని కూడా సలహాలు, సంప్రదింపులు ఏదైనా ఉంటే వాళ్ళకు కూడా ఒక వెబ్సైట్ పెట్టి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని, ఎందుకంటే లోకల్గా ఉండే వాళ్ళకి వాళ్ళు అమ్మవారి టెంపుల్ మా కాన్స్టిట్యున్సీలో ఉంది కాబట్టి మాకు ఒక స్పెషల్ ఇది కావాలనే ఉద్దేశంలో కూడా ఉంటారు కొంతమంది. డెఫినెట్గా వాళ్ళందరినీ కూడా గుర్తించి ఎలా గౌరవించాలో చేసి వేరే వాళ్ళకి ఇబ్బంది లేకుండా సమానంగా అందరికీ సేవా కార్యక్రమాలు చేసి దర్శనం ఇప్పించి అమ్మవారి ఆశీస్సులు కూడా వాళ్ళు తీసుకొని వెళ్ళాలని కోరికతో ఈరోజు ఈ మీటింగ్ పెట్టాము. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా చాలా చక్కగా కోఆర్డినేట్ చేశారు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి పండుగను ఇంకా బాగా చేసుకోవాలని చెప్పి ఈఓ గారు స్పెషల్గా మొత్తం డెకరేట్ చేయడానికి అన్నిటికీ కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు కూడా స్టేట్ ఫెస్టివల్ కలెక్టర్ గారు చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ బడ్జెట్ ఇప్పుడు ఆల్రెడీ ఉన్న బడ్జెట్ కంటే తక్కువతో ఇంకెక్కువ మెరుగ్గా చేయాలనేది నా టార్గెట్. ప్రభుత్వం నుంచి డబ్బు కానీ ఎవరిదైనా సరే ప్రజా డబ్బే కదా, అసలే ప్రభుత్వంలో డబ్బు లేదు కాబట్టి ఎంత తక్కువతో ఎంత బెటర్గా చేయాలనే దాని మీద నేను పనిచేస్తూ ఉన్నాను. సార్, దిస్ ఈజ్ లీలా ఫ్రమ్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను ఇప్పుడు ఇది 8th ఇయర్ సార్ దసరా ఉత్సవాలు చూడడం. సో నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలోనే రిప్రజెంట్ చేస్తాను. బట్ కానీ దసరా నవరాత్రి ఉత్సవాలలో భక్తులు అయితే మాత్రం పైకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సఫర్ అవుతున్నారంటే ఈ క్యూ లైన్లో వాళ్ళు కొంతమంది శ్వాస వచ్చి పడిపోయే వాళ్ళు, కొంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, అంటే 4 hours 5 hours పాటు కింద నుంచి పైకి వచ్చేసరికి వాళ్ళకి ఆ టైం పడుతుంది. సో చాలా సఫర్ అవుతున్నారు. దీని మీద ఏమైనా ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారా? తర్వాత కేశ కంఠంశాలకు సంబంధించి కావచ్చు, అన్నదానానికి కావచ్చు, లేకపోతే ఈ పార్కింగ్ అంటే ప్రత్యేకంగా విజయవాడకి మెయిన్ ఇబ్బంది కలిగేది పార్కింగ్. ఈ పార్కింగ్ దూరభారాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. దేశం నలుమూలల నుంచి వచ్చే వాళ్ళకి కావచ్చు. ఈ పార్కింగ్కి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఈ అన్నదానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో కంటే మీకే ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నట్లుంది అమ్మ. 8 years నుంచి చేశారు కాబట్టి మేము కొన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పార్కింగ్, హోల్డింగ్ ఏరియాస్ ఎలా చేయాలి ఏంటనేది మీరు కూడా ఏమైనా సలహాలు ఉంటే మీరు ఇవ్వండి. ఇస్తే డెఫినెట్గా మేము యాక్ట్ చేస్తాం. ఎందుకంటే మీ అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికంటే ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. తప్పకుండా మీరు ఇవ్వండి, మేము యాక్సెప్ట్ చేస్తాం. అది 2 లక్షలు కాదయ్యా, 2 లక్షల మంది రాకుండా చేయలేము. మనం 3 లక్షల మంది రావాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము ఇంకా బెటర్గా చేయాలంటే మీరు సలహాలు మాకు రాసి ఇవ్వండి. డెఫినెట్గా కన్సిడర్ చేసి ఇంప్రూవ్ చేస్తాం. చెప్పండి.